తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పన్నెండవ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదామండి. తెస్సలోనీయులకు రాసిన పత్రిక మొదటిది 5వ అధ్యాయం 12వ వచనం నుండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నాన చేసి సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయను. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనములు చేయుడి. ఇరవై 8వ వచనం అందరం కలిసి చదువుదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ప్రార్థన చేస్తాం వాక్య ధ్యానం కొరకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని మాటలు లేఖన భాగంలో నుండి అనుగ్రహించి వినగల మనసు, గ్రహించే హృదయం రెండు కూడా మీరు ఇవ్వాలి. ఎండబారి నుంచి ఆదుకొని కరెంటు స్వాధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ యొక్క సంచారం ఆలయంలో ఉంచి ఆలయం చుట్టూ కంచె కాపుదలను అనుగ్రహించి ముఖ్యంగా నీ దాసుని మీ చేతి నీడలో భద్రపరిచి వాక్శక్తి క్లియర్గా ఇచ్చి వర్తమానమునిచ్చి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ సమయము ఆశీర్వాదకరంగా చేయమని, బల్లకు యోగ్యులుగా చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అండి, ఇక్కడ తలంపు అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక ఇది. తెస్సలోనిలో ఉన్న సంఘానికి రాశాడు. సరే, ఇప్పుడు ఇక్కడ మాట చెప్పాడు. 12వ వచనం చాలు. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి. పైవారు ప్రయాసపడతారట. ఎందుకంటే ప్రభు ఆ బాధ్యత ఇచ్చాడు పైవారికి. సంఘానికి పైవారు ఉన్నారు. వారే అపోస్తలులు. దేవుడు ఏర్పాటు చేసి ప్రత్యేకించి అభిషేకించి ఆత్మ ద్వారా నింపి సంఘానికి ఇవిగా ఒక బాధ్యత అప్పగించి పైవారినిగా పెట్టాడు వాళ్ళను సంఘానికి, అపోస్తలుడు. అది పౌలు ప్రభు కృపను బట్టి పొందాడు, లేకపోతే ఆయన దొరికేది కాదు. పౌలు రాస్తాడు, నేనేమై ఉన్నాను ప్రభు కృప వలన అయి ఉన్నాను అంటాడనమాట. కృప ద్వారా ఈ పని అప్పగించబడింది పౌలుకు. తర్వాత అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు పౌలు గారు. అర్థమైందా? ఆరంభంలో ఆధిపత్యం, అంతములో అందరికంటే ఎక్కువగా ప్రయాసపడగలిగిన కృప
పౌలుకి ఇచ్చాడు ప్రభు. ఇది సంఘాన్ని గురించి, సంఘ నాయకత్వాన్ని గురించి, సంఘ సవరణ, ఆత్మీయంగా ఎలా నడవాలి, సంఘస్థులు అలాగూ ప్రభు కృప ద్వారా పత్రిక రాశాడు. మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలట. మంచి మాట చెప్తే ఏమైద్ది? మనుషులకు ఏమైద్ది? మంచి మాట చెప్తే బాధ అయింది కొంతమందికి మంచి మార్గం, మంచి తలంపులు, మంచి ఆలోచనలు ఇస్తే మనుషులకు బాధ అయింది. సామెతల గ్రంథకర్త రాస్తాడు, పగవాడు ఏం చేస్తాడు? ప్రేమించేవాడు గద్దిస్తాడు. తలంపది. ప్రేమించేవాడు గద్దిస్తాడు, పగవాడు పై ముద్దులు పెడతాడు. అపవాది కూడా అంతే, భ్రమ. అది తలంపు. ఏంటంటే మన అంశం ఏంటంటే, ఇప్పుడు వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అని అంటాడు. వేడుకోవడం వినరా? ఇది అంబుల్నెస్ అన్నమాట, సాత్వికం. తగ్గించుకొని వేడుకోవడం. ప్రభువుని వేడుకోవచ్చు, కానీ సంఘాన్ని కూడా ఆ మాట రాస్తాడు. రెండవది, ఒకరితో ఒకడు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. 14వ వచనం, సహోదరులారా ఒక్కొక్క స్థాయి ఉంది. ఒకటి అక్రమంగా నడుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారట. కొంతమంది ఏమో ధైర్యం చెడిపోయి ఉన్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు. సంఘంలో ఇలా ఉంటారు రకరకాలుగా. విన్నారా? తలంపు ఏంటంటే, అక్రమస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు. రెండవది, వాళ్ళకేం చెప్పాలి? బుద్ధి చెప్పాలట. కొంతమంది ధైర్యం చెడిపోతారట. కారణం వచ్చే కష్టాలు, పరీక్షలు, శోధనలు, కొన్నిసార్లు నిరాశ, ధైర్యం చెడిపోవడం. ఒకసారి ఒక దగ్గర వాక్యం చెప్పాను. ఒక సహోదరి చాలా బలహీనంగా ఉంది, చిక్కిపోయి పడకలో ఉంది. ఆ రాత్రి సంఘ ప్రార్థన వాక్యం చెప్పాను, ఏడ్చింది. కారణం ధైర్యం చెడి. గుండె చెదిరిన వారిని దేవుడు ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. తలంపు ఏంటంటే, అధైర్యం కూడా రావచ్చు కొన్నిసార్లు. అప్పుడు ధైర్యమైన వాక్యాలు చెప్పాలి వాళ్ళకు. రెండవది, బలహీనులకు ఏమి ఇవ్వాలి? ఊతని ఇవ్వాలి. అపోస్తలులదే చూశాం 3వ అధ్యాయం. అపోస్తలులు 3వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. పేతురు ఒక మాట చెప్తాడు ఆ కుంటివానికి. 6వ వచనం, లేదు నేను మాట్లాడతాడు మరి ఆయన. డబ్బులన్నీ ఇవ్వాలి కదా. ఎండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, డబ్బులైనా ఇవ్వచ్చు కదా. బోధనలో బ్యాంక్ మేనేజరు బ్యాంకు ముందు ఒక ఆమె అడుక్కునేమో చేయి జాపింది మేనేజర్కు. బ్యాంకు ఎదురుగా ఒక సహోదరి అడుక్కునే వ్యక్తి, ఆయన మేనేజర్ అని ఆమెకు తెలియదు, చేయి జాపింది. జేబులో 10 రూపాయలు ఉంటే ఇచ్చేసాడు. ఎన్ని ఇచ్చాడు? 10 రూపాయలు. బ్యాంక్ అంతా కూడా తన స్వాధీనంలో ఉంది, కానీ జేబులోనే ఇచ్చాడు.
చేతనైన సహాయం. అబ్రాహం గారు బ్యాంకు మేనేజరు, విశ్వాసి, తలంపు చేతనైన సహాయం చేయాలి. పేతురు అంటాడు, ఎండి బంగారములో ఏంటి కలిగింది? ఆత్మీయమైన జీవితం, ఆత్మీయమైన శక్తి, ఆత్మీయమైన బలం ప్రభువును బట్టి కలిగింది నాకు. అలాంటి సహాయం చేయూతనివ్వగలను నేను. పేతురు చెప్పాడు, బలహీనులకు చేయూతనివ్వాలి. విన్నారా? బలహీనులకు చేయూతనివ్వాలి. ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించి ప్రార్థన చేసి సహకారం అందించాలి. ఇది దేవుని కృప. పేతురు అంటాడు, చేయూతనిచ్చాడు, అందించాడు. చేతనైన సహాయం. అబ్రాహం గురించి ఎందుకు చెప్పాను? బ్యాంకులో కోట్ల డబ్బు ఉంది, లక్షలాది డబ్బు, తన దగ్గర కీ ఉంది, కానీ తనది కాదు అది డబ్బు. అర్థమైందా? తనది కాదు ఆ డబ్బు, ప్రజలది. జేబులో 10 ఉన్నాయి, తీసి అడుక్కునే వ్యక్తికి ఇచ్చాడు. అమ్మా, ఇది నా దగ్గర ఉంది, ఇస్తున్నా, తీసుకో, ప్రభువు నమ్ముకో. అది తలంపు. ఏంటంటే పేతురు కూడా అదే చెప్పాడు. 6వ వచనం మళ్ళీ చదవండి. ఎండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచినడు అని చెప్పి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు. బలం వచ్చిందండి. తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు కలిగింది ఇస్తున్నాను. తలంపు ఏంటంటే కొన్నిసార్లు సంఘముగా, ఆత్మీయంగా బలహీనులము కావచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, క్లిష్టమైన పరిస్థితి ఉండొచ్చు. కానీ సంఘానికి కలిగింది ఒకటి ఉంది, ప్రభు శక్తి, ప్రభు బలం, ప్రభు ఆశీర్వాదం, ప్రభు దీవెనలు అన్నీ ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అండి. మన దగ్గర లేకపోవచ్చు, క్రీస్తు యేసునందు ఉన్నాయి. ఆయన ట్రెజరర్, గొప్ప ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. ఆయన దగ్గర లేదు అనేది ఏది లేదనమాట. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అడిగింది ప్రతిది కూడా ఇస్తాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు అనే పదం గమనించండి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు అన్నాడు. కీ ఎవరంటే క్రీస్తు యేసు. అర్థమైందా? దేవుడండి, ధనాగారంలో దేవుడు. కీవర్స్ ఎస్ ప్రభు. తాళం ఆయన దగ్గర ఉంది. అర్థమైందా? 19వ వచనం మళ్ళీ అర్థం కావాలి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అని రాసి, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది, కానీ క్రీస్తు యేసు ద్వారా ఆయన మహిమలో ప్రతి అవసరం తీరుస్తాను. తాళపు చేయి ఆయన దగ్గర ఉంది, ఆయన ఇచ్చేవాడు అన్నారు. ధనాగారం ఎంత నిండి ఉన్నది లాక్ చేస్తే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? ధనాగారంలో విస్తారమైన ధనం ఉంది, కానీ అది ఎలా రావాలి అంటే తాళపు చేయి ఇక్కడ ఉంది. 16వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి 16:18 అండి. మరియు నీవు పేతురు, ఏ బండ మీద నా సంఘమును కట్టుదును. 19వ వచనం చాలండి. ఎవరికిచ్చాడు? పేతురుకు
ప్రభువు ఏమిచ్చాడు? తాళపు చేతులు ఇచ్చాడు. తాళపు చేతులు ఎవరికి ఇస్తారు? ఇంటి తాళపు చేతులు, ధనాగారము తాళపు చేతులు, బీరువా తాళపు చేతులు ఎవరి దగ్గర ఉంటాయి? ఇంటి యజమానుని దగ్గర ఉంటాయి. భార్య భర్తలైతే భర్త దగ్గర ఒకటి, భార్య దగ్గర ఒకటి ఉండొచ్చు నమ్మకస్తులైతే. కానీ తాళపు చేయి ఇస్తున్నాను అంటే అర్థం ఏంటంటే అధికారం ఇస్తున్నాడు ఇంటి మీద. నమ్మకమైన వానికి అధికారం ఇస్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. తాళపు చేయి ఇస్తున్నాను, కావాలా? అవసరమైంది తీసుకోవచ్చును అని పరలోకపు తాళపు చేతులు ఇస్తున్నాడండి ప్రభు. అందుకే ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తి దేవుని ఆలయమునికి ఎక్కి వెళ్ళి దేవుని స్తుతిస్తుంటే విస్మయం కలిగింది ప్రజలకు. ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎక్కడో ఉండాలి కదా, ఎక్కడో దూరంగా ఉండాలి. అడుక్కునేవాడు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్థాయి అపోస్తలులతో కూడా హైలైట్ అయ్యి ఆ ఉన్నతమైన స్థాయికి వచ్చి వారితో కూడా వారి మీద చేతులేసి ఈక్వల్గా ప్రభువును స్తుతిస్తుంటే ప్రజలకు విస్మయం కలిగింది. ఒక వ్యక్తి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వస్తాడు? ప్రభువునందు విశ్వాసం ఉంచితే. ఒకవేళ సంఘము చేయూతనిస్తే ఒక స్థాయి నుంచి ఒక వ్యక్తి ఏ స్థాయికి వస్తాడు అనేది ప్రాముఖ్యమైంది. ప్రియులారా, మనము ధైర్యం చెడవచ్చు, ఇబ్బందులో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, బలహీనులం కావచ్చు, కానీ మనకు సదుపాయం ఉంది. అదే సంఘం. అర్థమైందా? సంఘం అంశంలోనికి వస్తాం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ ఓ మాట చెప్పాడు, ఒకరినొకడు సమాధానముగా ఉండుడి అన్నాడు అనమాట. ఏమన్నాడు? ఒకరినొకరు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. కారణం ఏంటంటే సమాధానంలో సమస్త ఐశ్వర్యం ఉంది. అర్థమైందా? సాధ్యమైతే సమస్త ప్రజలతో సమాధానంగా ఉండండి అని ప్రభు వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తాడు. కొన్నిసార్లు ఆయా ప్రాంతాలకు వెళితే, ఆయా ప్రదేశాలకు వెళితే, ఆయా ప్రదేశాల్లో ఎట్లా మసులుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఇతరులకు ఎలా గౌరవం ఇవ్వాలి, ఇతరుల నుంచి ఎలా మనలో వాళ్ళు రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి అనేది, మన మాటలు అంగీకరించాలి. ఎలా? సమస్త ప్రజలకు సమాధానంగా ఉండండి అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రభు ఇచ్చే వాగ్దానాలు చాలా మర్మంతో కూడినవి. ఇక్కడ ఓ మాట చెప్పాడు, 15వ వచనం. ఇవన్నీ కూడా ఉపోద్ఘాతం. ఎలా సాధ్యం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది ఎలా సాధ్యమైద్ది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఎలా సాధ్యమైద్ది? ప్రభు అన్నాడు, నా సంతోషం మీకు అనుగ్రహిస్తున్నాను. ఇది లోకం ఇచ్చినట్టు కాదు. ప్రభువులో సమాధానం ఉంది, ప్రభువులో సంతోషం ఉంది, ప్రభువులో ఆనందం ఉంది. వీటన్నిటికి పరిష్కారం ఏంటంటే ప్రార్థన. అన్నిటికి పరిష్కారం ఏంటంటే ప్రార్థన చేయమన్నాడు పౌలు. రాశాడు ఇక్కడ. ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఒకటి ప్రార్థన. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుని ఎడల ఆసక్తి కలిగి నమ్మకంగా దేవుని ఇంటికి అంటుగట్టబడి దేవుని ఇంట్లో పనిచేసిన వ్యక్తి దేవుడు ఆ స్థాయికి ఎలా తెస్తున్నాడు? విశ్వాసుల ఆశ్చర్యమైంది. కొన్నిసార్లు ఒక్కొక్క వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి ఎలా తెస్తున్నాడు? ఆశ్చర్యమైంది. ఓ సహోదరుడు ఫోన్ చేసి, అంకుల్ నేను ఫలానా దగ్గరికి
కేరళ పోతున్నాను, ప్రార్థన చేయండి. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు అలాంటి ప్రదేశాలకు వెళ్ళలేదు. సరిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామంటే 2 పిల్లలు పుట్టారు పెళ్ళైన తర్వాత. తలంపు ఏంటంటే దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే ఆశీర్వాదం, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సమయం, ఒక ఉన్నతమైన స్థాయికి ఒక వ్యక్తి ఎలా వస్తాడంటే ఒకటి పరిష్కారం, ప్రార్థన. అది ఎలా ఉండాలి? ఎడతెగక చేయాలి. సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. ఆత్మీయమైన వలయంలో ఉండాలి. ఆత్మీయమైన ఆశీర్వాదం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రభు ఏదైనా సహాయం చేస్తే 16వ వచనం తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అంటాడు అన్నమాట. దేవుని చిత్తం ఏంటి? దేవుని స్తుతించాలి. 16వ వచనం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. యేసు క్రీస్తు ప్రభు ఏమి నేర్పించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అది మనకు కావాలి. దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ ఓ మాట చెప్పాడు. 11వ వచనమండి. యోహాను సువార్త 6:11 యేసు ప్రభు చూపిన మాదిరి. యేసు 6 రొట్టెలు పట్టుకొని, ఏ రొట్టెలు పట్టుకున్నాడు? రొట్టెలు ఎక్కడి? 6 రొట్టెలు పట్టుకున్నాడు యేసు ప్రభు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు? చాలండి. 6 రొట్టెలు పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏదైనా ఒక వస్తువు దొరికిందంటే ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అరణ్యంలో ఆకలి అవుతున్న ప్రజలకు ఆహారం ఇవ్వడానికి ఈ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఏం చేయాలి? తీసుకురండి. వాటిని పట్టుకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి ఆ రొట్టెలను పట్టుకొని తండ్రిని స్తుతించి విరిచి ప్రజలకు పంచిపెట్టాడు. ఇది క్రమం, ఇది దేవుని చిత్తం. అన్నారా? ఏదైనా మేలు జరిగిందంటే ఆహారంలో ఉన్న ప్రజలకు ఆహారంగా, అరణ్యంలో ఉన్న ప్రజలకు ఆహారం కావాలి. ఎక్కడ మరి? చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇది ఎంతమందికి? తీసుకురండి. ఇదే పాటిది, తీసుకురండి. పట్టుకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువును స్తుతించి దాన్ని విరిచి ప్రజలకు ఇస్తే వడ్డించారు. ఆ సమయంలో మిగిలిన ముక్కలు నష్టపరచకుండా పోగు చేసి 12 గంపలు ఎత్తారు. ఆశీర్వాదం ఇది. స్తుతి ద్వారా ఆశీర్వాదం, దీవెనలు, రెట్టింపు. 12 గంపలు ఎత్తారు వాళ్ళు. అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. రక్షణ పొందాం 1, ప్రభువునందు విశ్వాసం ఉంచాం 2వది, ప్రభు పరీక్ష పెట్టినప్పుడు కొన్ని శోధనలు, ఇబ్బందులు, బలహీనతలు, వ్యాధులు, బాధలు వస్తాయి. ప్రార్థన ఒకటి పరిష్కారం. ప్రార్థన జవాబు ఇవ్వగానే కలిగిన మేలును బట్టి దేవుని స్తుతించాలి స్టెప్ బై స్టెప్. ఇది ప్రభు చిత్తం. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అన్నాడు అనమాట. ఆయన చిత్తము లేకుండా మనం ఏం చేయలేము. విన్నారా? కీర్తనలు ఓ మాట చూడండి ఒకసారి. 145
3 కీర్తనలు 143 కీర్తనలు. ఇక్కడ మాట రాశాడు, 10వ వచనం. చాలు. నీవే నా దేవుడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పాలి. మనము నేర్చుకునే ప్రజలం. నీవే నా దేవుడు అంటే ఇంకొక తలంపు ఆ స్థానంలో ఎవరు లేరు. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు. దేవుని చిత్తం ఏంటంటే నా చిత్తములో వ్యక్తి ఉన్నాడా లేదా అది ప్రభు పరీక్ష చేస్తాడు. నా చిత్తంలో ఉన్నాడా, నా చిత్తమును నెరవేరుస్తున్నాడా, నా చిత్తాన్ని బట్టి ఈ లోకంలో నడుస్తున్నాడా లేదా. ఒక విశ్వాసి సహోదరుడు కానీ సహోదరి కానీ దేవుని చిత్తమునుడు తొలగిపోతే కలవరాలు, బలహీనతలు, ఎన్నో ఇబ్బందులు కలిగిన మేలును బట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి దావీదు ఒకటే విన్నపం చేశాడు, నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారంగా సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆత్మ ఆధీనంలో ఉండాలి వ్యక్తి, ఆత్మ నడిపింపు ఉండాలి. ఎక్కడికి పోయినా దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలట. అందుకే విశ్వాసి అయిన హెబ్రోను సహవాసంలో ఒకటే ఆశ విశ్వాసులకు ఉంటుంది. ఎక్కడ పోయినా సంఘం ఉందా, ఎక్కడైనా ఓ ట్రాన్స్ఫర్ అయినా లేక ఊరి పోయినా ఓ ప్రాంతానికి ప్రదేశానికి ఏదైనా పని మీద పోతే వాళ్ళు మొదట వెతికేది ఏంటంటే అక్కడ సహవాసం ఉందా లేదా, సంఘం ఉందా, ఉంటే ఎక్కడ ఉంది వెతకాలి, వెతుకుడు దొరుకును. అలాగే వెతకాలట. సమభూమి గల ప్రదేశంలో ఆత్మ నడిపింపులో ఉండాలి. ఆత్మ ఏమైనా ఆ మార్గంలో వెళుతూ రావాలి. కుడి ఎడమలు తిరిగిన ఇదే దారి, దీనిలో నడవమని ప్రభు సెలవిచ్చిన వాగ్దానము నమ్మదగింది. దేవుడు లేని వాటిని ఉన్నట్టు చేయగలిగిన శక్తి ఆయనలో ఉంది. అరణ్యంలో ఉన్నారు, ఆకలి అవుతుంది. ఎవరి దగ్గరనో బ్యాగులో ఉండవచ్చు రొట్టెలు, కానీ మీ దగ్గర ఏముందో చూసుకోమన్నాడు ప్రభు. పరిశోధన మీ దగ్గర ఏముందో మీలో చూసుకోండి. ఆంధ్రేయ చెప్పాడు, ఇక్కడ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇది ఎంతమందికి తీసుకురండి, అదే రెట్టింపు అయింది. మనలో ఏముంది, సమాజంలో ఏముంది, సంఘంలో ఏముంది, ఎవరి దగ్గర ఎలాంటి ఆత్మీయత ఉంది, దాన్ని రెట్టింపు చేస్తాను. రండి సావాసానికి. ఇది ప్రభుచ్చే హెచ్చరికలు. పరీక్ష చేసుకోవాలి. మనకు ఏదైనా బలహీనత ఉంటే ప్రభు రోగ విషయాల్లో బాగు చేస్తాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. ఆత్మీయంగా ప్రార్థన చేస్తే ఆత్మీయంగా నడిపిస్తాడు. అక్కరను బట్టి వారి అక్కరను బట్టి ప్రభు ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను 2 అండి. ఇక్కడ మాట రాశాడు, 24వ వచనం. యోహాను 2:24. యేసు అందరినీ ఎరిగినవాడు గనక వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యమని ఎరిగినవాడట. విన్నారా? మనిషిని ఆంతర్యమని ఎరిగినవాడు, ఆశను ఎరిగినవాడు, ఆలోచన ఎరిగినవాడు, అక్కర ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. అందరి అక్కరలు కూడా ఆయనకు తెలుసు, అందరి అవసరాలు ఆయనకు తెలుసు, అందరూ ఆరోగ్యాల విషయాలు ఆయనకు తెలుసు, ఆత్మీయత ఆయనకు తెలుసు. ప్రతి వ్యక్తి ప్రభు మీద ఆధారపడి ఆత్మీయంగా సంఘంలో అంటుకట్టబడితే దేవుని ఆశీర్వాదం ఉండి దేవుని దీవెనలు మరి సంఘములో నుండి ఇస్తానంటాడు. తలంపు ఏంటంటే, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, తలుపు చేయిస్తున్నా. అపవాది శక్తిని బంధించవచ్చు, ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఇది సంఘానికి బండ మీద సంఘము కట్టబడింది. 16వ అధ్యాయం 2వ మత్తయి సువార్త, మత్తయి 16. ఆరాధనలో చూశాం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను అని అంటాడనమాట. బండ మీద సంఘం కట్టబడింది. అడుగులు స్థిరపరిచేవాడు, ఆత్మీయత బలపరిచేవాడు, అక్కరలు తీర్చేవాడు, ధైర్యం చేయని వారికి ధైర్యం ఇచ్చేవాడు, అక్కరను బట్టి ప్రార్థన చేస్తే జవాబిచ్చేవాడు, అన్ని విధాల కృప ఇచ్చేవాడు. కాబట్టి ఏదైనా మేలు జరగగానే కృతజ్ఞత స్తుతి చెల్లించడం దేవుని చిత్తం. ఒక మేలును బట్టి విన్నారా, ప్రభు చేసే మేలును బట్టి 38 ఏళ్ల నుండి బెత్తెస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడిపోయాడు. బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని అడిగాడు. అయ్యా నాకెవరు లేరు. లేచినాడు అని పరిపెత్తుకొని వెళ్ళాడు. పరిపెత్తుకొని అందరికి విస్మయం కలిగింది. విశ్రాంతి దినమున ఎందుకు ఎత్తుకున్నావు? నన్ను స్వస్థపరిచిన వాడు నన్ను ఈ రీతిగా వెళ్ళమని చెప్పాడు, వెళ్ళిపోతున్నాను. ఎవరాయన? అతనికి పరిపూర్ణంగా తెలియదు. అతన్ని ఎక్కడ చూశాడు? దేవాలయంలో చూశాడు. రండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనమండి. యోహాను సువార్త 5:14. ఎక్కడ చూశాడు చెప్పండి ఒకసారి. అంతకుముందు ఎక్కడున్నాడు? కోనేటి దగ్గర. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు పడిపోయాడు. కొన్నిసార్లు పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని లేవనెత్తగలిగిన శక్తి ప్రభువులో ఉంది. దీనిలోనూ పైకి లేపేవాడు ప్రభు. పైన వారం చెప్పాను, పెంట కుప్ప నుండి దేవుడు పైకి లేపేవాడు, ఉన్నతమైన అధికారులతో కూర్చుండబెట్టేవాడు అన్న చెప్పాడు సాక్ష్యం. నాకు అధికారం సీట్ కుర్జీ ఉంది అని చెప్పాడు ఆయన. అది ఆఫీసర్లకు ఇచ్చే కుర్జీ. అది ఒకప్పుడు పెంట కుప్పలో ఉన్నాను నేను. నన్ను లేపాడు, నాకు సీట్ ఏర్పాటు చేశాడు ఆఫీసర్. పనులు వచ్చి సార్ ఏం చేయాలని అడుగుతున్నారు. ఒకప్పుడు నేను ఓ పనివానిగా వెళ్ళి సార్ దగ్గర చేతులు కట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గరికి పనివారు వచ్చి చేతులు కట్టుకొని ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. తలంపు ఏంటంటే, రండి సమూయేలు గ్రంథం 1 సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం అండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కొనుగజేయవాడు, లేవనెత్తువాడు ఆయనే. 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడట. మహిమగల సింహాసనమును స్వతంత్రించుకోవడానికి వారిని మట్టిలో నుండి లేవనెత్తుతాడట ఆయన. దేవుడండి ఒక స్థాయికి తెచ్చేది. అన్నారా? సరే, భూలోకంగా ఇలా ఉందనుకోండి. పర సంబంధమైన విషయాలు ఏంటి? విశ్వాసమందు ఈ లోకంలో దరిద్రులైన వారు, విశ్వాసమందు భాగ్యవంతులు. అది ప్రాముఖ్యమైంది చెప్పాల్సిన విషయం. లోకంలో విశ్వాసులు దరిద్రులు కావచ్చు లోకరీతిగా. ప్రభువు నమ్మారు, రక్షణ కలిగింది, ప్రభు మార్గంలో నడుస్తున్నారు, ప్రభునందు విశ్వాసం ఉంచారు, సంఘ సహవాసం ఉంచి ఎన్ని కష్టాలు వచ్చినా సంఘాన్ని వదిలిపెట్టకుండా ఉన్నవారు విశ్వాసమందు భాగ్యవంతులు. పరలోకంలో ఒక సింహాసనం ఉంది. అర్థమైందా? పరలోకంలో సింహాసనం ఉంది. లోకరీతిగా దరిద్రులు కావచ్చు, విశ్వాసమందు భాగ్యవంతులు వాళ్ళు. తలంపు ఏంటంటే ప్రభువును స్తుతించాలి. ఎఫెసీలోకి రాసిన పత్రిక, ఎఫెసీ ముగింపులోనికి వస్తాం. రెండో అధ్యాయం ఎఫెసీ ఒక తలంపు ఉంది. 1వ అధ్యాయం చూడండి, 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం.
ఆయన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకేం నియమించాడు? శిరస్సుగా నియమించాడు. ప్రభుత్వము కంటే, ఆధిపత్యము కంటే, అధికారము కంటే యుగమందు కాదు, రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా హెచ్చించి పరలోకములో ప్రభు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. విశ్వాసులను కూడా ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబెట్టగలిగిన శక్తి ఆయనకుంది. అర్థమైందా? కాబట్టి ప్రభువును విశ్వాసం ఉంచి ఆత్మీయంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభు విశ్వాసం నుంచి తొలగిపోకుండా ప్రార్థనలో మరి స్థిరంగా ఉండి సంఘ సావాసంలో ఉండి ఆత్మీయంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. వాటిని బట్టి కొన్నిటిని బట్టి దేవుని స్తుతించవచ్చు. కొన్ని విషయాల్లో మనకు నిరీక్షణకు ఆధారం ఉంది. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసై 3 మొదటి వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు అని అంటాడు అన్నమాట. దేవుడు క్రీస్తును కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు 2వ వచనంలో చెప్తాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఏలయనగా చాలండి. క్రీస్తు సింహాసనములో ఉన్నాడు, మన జీవం ఆయనలో ఉంది. మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు పౌలు వస్తాడు, దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు సింహాసనం మీద. అదొకటి. ఆయనలో మన జీవం ఉంది. మనం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం. సింహాసనములో ఉన్న ప్రభువులో మనం ఉన్నాం. అర్థమైందా? అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక పరీక్షించుకున్నాం కొన్నిసార్లు. ప్రభువా ఆత్మీయంగా బలపరిచి, ఎక్కడైనా యాసం కలిగించి, ఈ యొక్క సరళత నుండి, ఆత్మీయత నుండి తొలగిపోయి ఇబ్బందుల్లో పడితే బుద్ధిపూర్వకంగా నా ఇష్టానుసారంగా నీ ఆత్మ నడిపింపు లేకుండా సంఘానికి దూరంగా ఉండి ఆత్మీయత దూరంగా ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే ప్రభువా క్షమించు. సంఘము ద్వారా, వాక్యము ద్వారా చేయూతనిచ్చి నన్ను బలపరచు. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోను త్రాగవలను. 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని. 30వ వచనం, ఎందువలనే అనేకులు బలహీనులు రోగులు ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. 31వ వచనం, అయితే మనలో మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము అని అంటాడు అన్నమాట. 32 క్లోజ్ చేద్దాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాం. ఇది కరెక్షన్. ప్రభు ఎక్కడైనా యాసం కలిగిస్తే, బాధ కలిగిస్తే క్షమించు, కడుగు, పవిత్రపరచు, శిలవ రక్తము ద్వారా శుద్ధీకరించు. నీ ధనాగారంలో సమస్తమైన ఈవులు ఉన్నాయి. ప్రార్థనే పరిష్కారం. సంఘం ఇచ్చావు, సావాసం ఇచ్చావు, సంఘంలో జీవాహారం ఇచ్చావు. నీ శరీరం జీవాహారం, నీ రక్తం జీవపానం, సమృద్ధి అయిన జీవం నీలో నుండి నాలోనికి రావాలి. ఇది పరస్పర అవగాహన కలిగి ఆత్మీయ జీవితం, అనుబంధం. ఇది క్రీస్తులో మన జీవం ఉంది. క్రీస్తు రక్తము ద్వారా కడగబడినాం. క్రీస్తు శరీరాన్ని తీసుకుంటున్నాం. క్రీస్తు రక్తం జీవపానముగా తీసుకుంటున్నాం. క్రీస్తు అడుగుజాడలో నడిచి ఆయన ఇచ్చే మేలుడు పొంది సాక్షులమై జీవించాలి. ప్రభు కృపది. అందుకే వాళ్ళ దగ్గరికి చేరి వచ్చాం. తన పిల్లలముగా పరీక్షించుకుందాం. ఎక్కడైనా ఆయాసం కలిగించామా, బాధ కలిగించామా అన్నారా? ప్రభు సన్నిధిలో, మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, ప్రార్థనలో, సంఘ సావాసంలో, ఆత్మీయ జీవితానికి మేలుకు అభ్యంతరం కలిగించే ప్రతి కీడు నుంచి తప్పించబడాలి. మనం మోకరించండి, ప్రార్థన చేద్దాం.